జనవరి 12 ఈరోజు 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏ, డిఆర్ఎన్స్ అలవెన్స్ అరియర్ చెల్లింపులు ప్రారంభమైనట్లు సమాచారం అందింది. అయితే ఈ చెల్లింపులపై ఉద్యోగులు, పెన్షనర్లు ఇంకా స్పష్టతకు రాలేకపోతున్నారు. డిఏ బకాయిలు జమ అయినట్లు కొందరు చెబుతుండగా మరికొందరికి ఇంకా జమ కాలేదని అంటున్నారు. ఇక డిఏ చెల్లింపుల వివరాలు 2018 తర్వాత రిటైర్ అయిన వారికి జూలై 1, 2018 నుంచి వారి రిటైర్మెంట్ సమయం వరకు పెండింగ్ డిఏలు జమ అవుతున్నాయి. వీరికి 30% నుంచి 33% వరకు డిఏ బకాయిలు ఉండవలసి ఉంది. గతంలో వీరి పాత డ్రాయింగ్ ఆఫీసర్ డిఓ ద్వారా తయారైన బిల్లులు ఇప్పుడు మరలా ప్రాసెస్ అవుతున్నాయి. అలాగే ఇక అనకాపల్లి జిల్లా నక్కపల్లి మరియు పాయకరావుపేట ట్రెజరీ పరిధిలో కనుక చూస్తున్నట్లయితే 2018 నుంచి 2021 వరకు రిటైర్డ్ ఉద్యోగులకు డిఏ ఏరియర్స్ జమ అయినట్లు సమాచారం. ఇది అందరికీ కాదు, కేవలం సర్వీస్ లో ఉన్న సమయంలో బకాయిలు ఉంటే మాత్రమే చెల్లింపులు జరిగాయి. రిటైర్మెంట్ తర్వాత ఉన్న పెన్షనర్లకు ఈ ఏరియర్స్ చెల్లింపులు వర్తించడం లేదు. కానీ రిటైర్మెంట్ కు ముందు సర్వీస్ లో ఉన్న సమయంలో పెండింగ్ డిఏలు ఉంటే అవే ఇప్పుడెప్పుడో జమ అవుతున్నాయి. పెన్షనర్లకు సంబంధించిన చెల్లింపుల విషయంపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇక గత 5 సంవత్సరాల డిఏ పరిస్థితి కనుక చూస్తున్నట్లయితే ఒక్క డిఏ అరియర్ కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేదు. బకాయిలుగా ఉన్న డిఏలు పెద్ద మొత్తంలో పెండింగ్ లో ఉన్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్లు నిరీక్షణలో ఉన్నారు. ప్రస్తుతం కొన్ని బిల్లుల్లో కదలికలు వచ్చాయి. సంక్రాంతి పండుగ నాటికి డిఏ బకాయిల్లో ఒక విడత అయినా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఆల్రెడీ రిటైర్ అయిన వారికి బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. ఉద్యోగుల డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే పెండింగ్ డిఏ పూర్తిగా విడుదల చేయాలని కోరుతున్నారు. రిటైర్డ్ పెన్షనర్లకు సైతం అదే విధమైన చెల్లింపులు తక్షణమే అమలు చేయాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగకు ఆర్థిక సాయం చేయడం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లలో విశ్వాసం పెంచాలి. ఈ పండుగ సీజన్ లో డిఏ ఏరియర్స్ చెల్లింపులు పూర్తి చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఆనందం, విశ్వాసం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కీలకం. మనందరం ఆశిద్దాం ఈ సంక్రాంతికి ఉద్యోగులు, పెన్షనర్లకు ఆనందాన్ని ఇస్తుందని.